విశేషాలు లేవు, ఏమాత్రం సబ్జెక్ట్ లేదు. इनकी पूरी विचारधारा यही है कि किसी भी हालत में सत्ता अपने हाथों में रखनी है और सत्ता जनता के जज्बातों के आधार पर लेनी है. స్నేహితులారా, వీరిది ఒక్కటే ప్రధానమైనటువంటి లక్ష్యంగా వీరు ముందుకు సాగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా అధికారం తమ చెప్పు చేతల్లో ఉండాలి, అధికారంగా తామే ఉండాలి, అధికారం అంతా తామే అనుభవించాలి అనేటటువంటి. आपके बीच आके झूठ बोलते हैं, कहते हैं कि कांग्रेस पार्टी धर्म के विरोधी है, कहते हैं कि हम आपकी सारी संपत्ति ले लेंगे और किसी एक कौम को दे देंगे. స్నేహితులారా, వారు మీడియా సమక్షంలో వచ్చి మీడియా ముందుకొచ్చి చెబుతూ ఉంటారు. ఎంతటి అబద్ధం చెబుతారంటే, మీ దగ్గర ఉన్నటువంటి సంపద మొత్తం మేము తీసేసుకుంటాము, ఆ సంపదలో సగం సంపద వేరే వారికి ఇస్తాము అనేటటువంటి ఒక మాటను వారు చెప్తూ ఉన్నారు. हमारे हिंदू धर्म की सारी सीख, सारे भगवान, सारे संत, सारे महात्मा, सारे गुरुओं ने यही सिखाया कि सत्य के पथ पर चलो. మన హైందవ ధర్మంలో మన గురువులు గాని, మన ధర్మం గాని, మన ఋషులు గాని, మునులు గాని వీళ్ళందరూ కూడా మనకు నేర్పించింది ఒకటే, అది సత్య పథంలో నడవండి, సత్య మార్గంలో నడవండి, సత్యాన్ని అన్వేషిస్తూ ముందుకు సాగండి. और सत्य और अहिंसा के पथ पर चल के महात्मा गांधी जैसी महान शख्सियत ने हमें आजादी दी और कांग्रेस पार्टी की नींव डाली. స్నేహితులారా, సత్యము అహింస అనేటటువంటి ఈ రెండు సిద్ధాంతాల మీద మహాత్మా గాంధీ గారు యావత్తు జీవితాన్ని గడిపి, ఆ జీవితం అంతా కూడా ఆయన అదే సిద్ధాంతంలో, అదే పంథాలో సాగి ఈ దేశ స్వాతంత్రాన్ని సాధించడంలో అమోఘమైన పాత్రను పోషించారు. మనకి స్వాతంత్రాన్ని. यही हमारा धर्म है. महात्मा गांधी जी शहीद हुए इस देश के लिए. उनके मुंह से क्या निकला जब गोली मारी उनको? हे राम निकला, हे राम, हे राम. స్నేహితులారా, మహాత్మా గాంధీ గారు ఎంత మహోన్నతమైనటువంటి వారంటే, వారి ఛాతీని చీల్చుకొని తుపాకీ గుండు వెళ్ళినప్పుడు వారి నోటి ద్వారా వచ్చింది ఏమిటి? హే రామ్, హే రామ్, హే రామ్ అనే మాటతోనే వారు తనువు చాలించిన విషయం గుర్తు పెట్టుకోవాలి. उनके खून ने इस धरती को सींचा, उनके खून ने हमें आजादी दी. వారి రక్తం ఏదైతే ఉందో ఆ రక్తంతో ఈ ప్రాంతానికి సేద్యం చేయటం జరిగింది, ఆ రక్తంతోనే స్వాతంత్రాన్ని సముపార్జించటం జరిగింది. उनका सारा आंदोलन हिंदू धर्म की सीख पर आधारित था और ऐसा कोई धर्म नहीं है हमारे देश में जो आपको ये नहीं सिखाता कि आप सच्चाई को पर, आप अपने सच्चे अनुभव पर और सत्य के पथ पर चलो. స్నేహితులారా, భారతదేశంలో ఉండేటువంటి ధర్మాలలో ప్రతి ధర్మం కూడా సత్యాన్ని నడిపించండి, సత్యం మీదనే నడవండి, సత్యంతోనే జీవించండి అనేటటువంటి మాటను బోధిస్తుంది. హైందవ ధర్మం కూడా అదే సిద్ధాంతాన్ని మనకు బోధిస్తోందే తప్ప సిద్ధాంతాన్ని, అహింసను వదిలిపెట్టి హింసా మార్గంలో వెళ్ళమని ఏ ధర్మం ఎప్పుడూ బోధించదు. धर्म के नाम पर भाई भाई, बहन बहन को बांटना पाप है. స్నేహితులారా, ధర్మం పేరిట అన్నదమ్ముల మధ్య, సోదరుల మధ్య విభేదాలు సృష్టించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. धर्म के नाम पर लोगों को गुमराह करके उनसे सत्ता, उनसे शक्ति लेना पाप है. స్నేహితులారా, ధర్మం పేరిట మనుషుల్ని సమూహాలుగా విడగొట్టి మనుషుల్లో భేదభావాన్ని సృష్టించి తద్వారా అధికారాన్ని సిద్ధించుకొని అధికారంలో ఉండేటటువంటి తపన వాళ్ళలో స్పష్టంగా మనకు కనబడుతుంది. धर्म के नाम पर लोकतंत्र को कमजोर करना, जनता को कमजोर करना और ये कहना कि हम संविधान को बदल डालेंगे पाप है. స్నేహితులారా, ధర్మం పేరిట మనుషుల్ని విడగొట్టి, ధర్మం పేరిట ప్రజల్ని విడగొట్టి, ధర్మం పేరిట విభేదాలను నాటి భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చివేయాలి అనేటటువంటి ప్రయత్నం చేయడం అనేది అది ఎంతవరకు ధర్మమో సమంజసమో మీరు ఆలోచించాలి. ये संविधान हमारे पूर्वजों के संघर्ष, उनके खून से लिखा गया है. స్నేహితులారా, మన రాజ్యాంగం ఏదైతే ఉందో మరి మొదటి తరాలు, మన ముందు తరాల వాళ్ళ యొక్క చెమట, రక్తం ధారబోసి వాళ్ళు ఆపాదించుకున్నటువంటి రాజ్యాంగం. ये संविधान मोदी जी ने नहीं लिखा, ये संविधान इस देश की जनता ने लिखा है. ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో ఈ రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ గారు రాయలేదు, ఈ రాజ్యాంగాన్ని భారత ప్రజలైనటువంటి
మనం రాసుకున్నాం. आपके पूर्वज लड़े इस संविधान को बनाने के लिए, जिससे आपको अधिकार मिलता है, जिससे आपको आरक्षण मिलता है। మన పూర్వీకులు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు తమ శ్రమ పడ్డారు, తమ రక్తాన్ని చెమటను ధారపోశారు. దాని వల్లనే ఈ రోజు మనం రిజర్వేషన్లని అనుభవించగలుగుతున్నాం. ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి అంత లబ్ధిని మనం పొందగలుగుతున్నాం. और मोदी जी की सहमति से भाजपा के प्रत्याशी देश भर में जाके कह रहे हैं कि 400 सीट दो, हम संविधान को बदल डालेंगे। నరేంద్ర మోడీ గారు భారతదేశం అంతా తిరుగుతూ ఒకే మాట చెబుతున్నారు, నాకు 400 సీట్లు ఇవ్వండి, నేను భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాను అంటున్నారు. मैं इनसे कहना चाहती हूँ, सावधान रहो। इस देश की 140 करोड़ जनता है, ये संविधान इस जनता का है। ये जनता जान दे देगी, तुम्हें हमसे संविधान को बदलने नहीं देगी। స్నేహితులారా, అందుకే నేను మీ అందరికీ చెబుతున్నాను, ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ 140 కోట్ల మంది ప్రజల యొక్క మనోవాంఛ, వాళ్ళందరి యొక్క జీవన ఆధారం ఈ దేశపు గమనం ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మార్చనివ్వమని దృఢంగా చెప్పాల్సిన అవసరం ఉంది. बहुत खेल लिया है हमारे जज्बातों के साथ, बहुत गुमराह कर लिया है जनता को, बहुत झूठ बोले हैं और बहुत हो गया है अब। స్నేహితులారా, ఇప్పటి వరకు ఎంత చేయాలో అంత చేశారు. ఇంతవరకు ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పారు. ఇంతవరకు ప్రజల్లో ఎలాంటి స్పర్ధలు నెలకొల్పాలో అన్ని స్పర్ధల్ని కూడా వారు నెలకొల్పడం జరిగింది. जनता अब बर्दाश्त नहीं करेगी। ప్రజలు మీతో ఇక సహకరించే అవకాశం ఎంత మాత్రమూ లేదు. मंच पे आते हो चुनाव के समय, मोदी जी आएंगे, अमित शाह जी आएंगे, इनके तमाम नेता आएंगे, मुख्यमंत्री आएंगे, मंत्री आएंगे, तो मैं आपसे कहती हूँ मेरे भाइयों और बहनों, उनसे पूछो क्या किया है हमारे लिए 10 सालों में। స్నేహితులారా, ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, వారి మంత్రులు, వారు ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా వేదిక మీదకి వచ్చి ఓట్లని అడుగుతుంటారు. అప్పుడు మీరు వారిని అడగండి, ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేశారు అని. आपका प्रदेश इतना सक्षम है, हर जगह से यहाँ पूंजी आती है। आपने इस प्रदेश को मेहनत से बनाया, अपने खून पसीने से बनाया। ये आईटी इंडस्ट्री यहाँ हैदराबाद की, तमाम जो ये देश है यहाँ के किसानों ने बनाया, यहाँ के टेक्नोलॉजी में आपने इसको संपन्न बनाया। ये आपने किया ये काम। స్నేహితులారా, మీ ప్రాంతం చాలా సుభిక్షమైనటువంటిది. ఈ ప్రాంతం సుభిక్షం కావడానికి మీరంతా ఎంతో శ్రమించారు. మీ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యాలయాలు కానీ, మీ ప్రాంతంలో ఉండేటటువంటి ఇతర విద్యా సంస్థలు కానీ, ఇవన్నీ కూడా మీరందరూ మీ స్వయం కృషితో మీరంతా కష్టపడి సంపాదించుకున్నది, మీరంతా కష్టపడి నిర్మించుకున్న ప్రాంతం మీ ప్రాంతం. इन भाजपा के नेताओं से कह दो, हम जागरूक हैं, हम तेलंगाना की जनता है। आपने बहुत फुसलाया, बहुत गुमराह किया। हम अब जवाब चाहते हैं, हम सच्ची राजनीति चाहते हैं, हम आपकी नफरत नहीं चाहते। స్నేహితులారా, ఇప్పుడు వారు వచ్చినప్పుడు చెప్పండి, ఇది తెలంగాణ ప్రాంతం, చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని అబద్ధాలు చెప్పాలో అంత అబద్ధాలు చెప్పారు, ఎంత మమ్మల్ని మోసగించాలో అంత మోసగించారు. కాబట్టి ఇక మేము మోసపోవడానికి గాని అబద్ధాలు వినడానికి గాని సిద్ధంగా లేము. మీరు మా కోసం ఏం చేశారో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని ప్రశ్నించండి. इनको संदेश दो यहाँ से कि आप जानते हैं, आप समझते हैं कि इस नफरत से सिर्फ और सिर्फ जनता का नुकसान होता है। స్నేహితులారా, ఇక్కడి నుండి మీరు వారికి ఒక సంకేతాన్ని ఇవ్వండి. ఏ నఫరత్ అంటే విద్వేషం ఏదైతే ఉందో, ద్వేషం ఏదైతే ఉందో, అది పెంపొందించడం ద్వారా మనుషుల మధ్య దూరం పెరుగుతుంది కానీ దానివల్ల ప్రయోజనం ఏది ఉండదు అనేటటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వవలసిందిగా మీ అందరినీ ఈ వేదిక మీద నుండి కోరుతున్నాను. आपके समाज में फूट फैलेगी तो किसी नेता का नुकसान होगा। మీ ప్రాంతంలో ఏదైనా ఒక విద్వేషం గనక రగిలినట్టయితే, ఏదైనా ఒక గొడవ గనక జరిగినట్టయితే ఆ ప్రాంతంలో ఉండేటటువంటి నేతకు ఏమైనా అవుతుందా నష్టం అని అడుగుతున్నాను. जब जब दंगे हुए हैं इस देश में, बताइए कौन से नेता का नुकसान हुआ है? ఈ దేశంలో అప్పుడప్పుడు అక్కడక్కడ ఘర్షణలు జరుగుతున్నాయి.
ఈ జరిగేటటువంటి ఘర్షణల ద్వారా ఏ నేతకైనా నష్టం జరిగిందా ఒక్కరి పేరైనా చెప్పండి అని మిమ్మల్ని అడుగుతున్నాను. जब प्रदेश में पूंजीवादी बंद हो जाएगी क्योंकि अराजकता फैलेगी, तब స్నేహితులారా किस नेता का नुकसान होगा? आपका नुकसान होगा, जनता का नुकसान होगा। స్నేహితులారా ఈ ప్రాంతంలో గనక విద్వేషాలు రగిలినట్టయితే, విద్వేషాలు పెచ్చరిల్లినట్టయితే ఇక్కడ ఉండేటటువంటి వనరులన్నీ కూడా తమంతట తాముగా వెనక్కి వెళ్ళిపోతాయి. తద్వారా నష్టం మీకు జరుగుతుంది. ప్రజలుగా మీరే ఆ నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. आज इनकी सच्चाई पूरे देश के सामने खुल गई है। ఈ రోజు వారి వాస్తవం, వారి సత్యం ఏమిటో ఈ ప్రపంచం ముందు, దేశం ముందు బహిర్గతమైంది. भ्रष्टाचार की बातें करते थे, काला धन वापस लाएंगे दुनिया से। सबसे बड़ी भ्रष्टाचार की स्कीम इन्होंने निकाली, स्कीम बनाई इलेक्टोरल बॉन्ड्स की। స్నేహితులారా, నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తాం, అవినీతిని అంతం చేస్తామనేటటువంటి మాటని వారు ఆరంభంలో చెప్పేవారు. కానీ నిజమైనటువంటి నల్లధనం అంతా కూడా వారి దగ్గరే ఉంది. నిజమైనటువంటి అవినీతి అంతా కూడా అక్కడే ప్రారంభం అవుతుంది. विकास की बात की, सिर्फ बड़े खरबपतियों का विकास हुआ। यहाँ पूरे देश भर में बेरोजगारी फैली, महंगाई बढ़ी, किसान खेती कर नहीं पाया, कमा नहीं पाया। స్నేహితులారా, వికాస్ అంటే ఉన్నతి మాటను ఎప్పుడు చెబుతూ ఉంటారు. కానీ ఉన్నతి జరిగింది ఈ దేశంలో కాదు, కొంతమంది కోటీశ్వర్లు అయినటువంటి వాళ్లకు మాత్రమే ఆ వికాస జరిగింది. దేశంలో నిరుద్యోగం పెరిగింది, ఆకలి పెరిగింది. ఇవి మాత్రమే ఈ దేశంలో పెరిగాయి తప్ప ఎలాంటి వికాసం జరగలేదు. महिलाओं की सुरक्षा की बात की, और जहां जहां महिलाओं पर अत्याचार हुआ, इन्होंने अत्याचारियों की तरफ के पक्ष में बात की, उनकी रक्षा की और महिला को मदद नहीं किया। స్నేహితులారా, అత్యాచారాలను నిరోధించేటటువంటి విషయం వారు గొప్పగా మాట్లాడారు. కానీ భారతదేశంలో జరిగినటువంటి మహిళల మీద అత్యాచారాలను చూసినప్పుడు అత్యాచార బాధితుల పక్షాన నిలబడవలసినటువంటి వారు ఎవరైతే అత్యాచారం చేశారో వాళ్ళ పక్షాన నిలబడి, వాళ్ళ మద్దతుగా నిలబడి బాధితుల్ని ఎప్పుడు ఎక్కడ ఓదార్చలేదు, వాళ్ళకి సహకారాన్ని కూడా అందించలేదన్న విషయాన్ని. प्रधानमंत्री का पद इस देश में सबसे बड़ा पद है। స్నేహితులారా, ఈ ప్రాంతంలో అన్నిటికంటే మేడం సునానే सबसे बड़ा पद है, సబ్సే బడా पद है, बिगेस्ट पोजीशन। ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి పదవి, అత్యున్నతమైనటువంటి స్థానం ఏదైతే ఉందో అది ప్రధానమంత్రి యొక్క స్థానం. जब देश के प्रधानमंत्री 10 सालों के राज के बाद आपके सामने इतनी हिम्मत नहीं कर सकते कि आपको बताएं कि 10 सालों में क्या किया, जब देश के प्रधानमंत्री ऐसे मंचों पर आकर रोते हैं और अपनी मुसीबतें गिनाते हैं कि किसने कितनी गालियां दी, कि कौन क्या कह रहा है, जब देश के प्रधानमंत्री आपको ऐसे ऐसे फिजूल के झूठ बोलते हैं कि कोई राजनीतिक दल आपकी भैंस चुराएगा या अपने गहने चुराएगा, तब आप जानते हैं कि ये प्रधानमंत्री दुर्बल है, ये प्रधानमंत्री कायर है, इसने हमारे लिए कुछ किया नहीं, इसीलिए हमें ये सब बातें बता रहा है। స్నేహితులారా, ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి పదవి ఏమిటంటే ప్రధానమంత్రి పదవి. ఆ ప్రధానమంత్రి ఈ 10 సంవత్సరాల కాలంలో తాను ఏం చేశానో వేదిక మీద నిలబడి ఎప్పుడూ చెప్పలేదు. ఆయన ఎప్పుడు వేదిక మీద నిలబడ్డా ఆయన కష్టాలే చెప్పుకున్నారు. నేను ఒక్కడనే సాధిస్తున్నాను అనేటటువంటి మాటను చెప్పుకున్నారే తప్ప ఈ దేశానికి ఏం చేశారో ఆయన ఎక్కడా చెప్పలేదు. అవసరమైతే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు, ఆయన ఏడ్చారు తప్ప ఈ దేశానికి ఏమి చేశారో ఆయన ఎప్పుడూ చెప్పలేదన్న విషయం మనం గమనించాలి. सुबह से शाम तक सिर्फ कांग्रेस पार्टी के घोषणा पत्र की बात करते हैं और वो भी सारी झूठी बातें। एक सच नहीं बोला है हमारे न्याय पत्र के बारे में। స్నేహితులారా, ఎన్నికల సందర్భంగా మనం విడుదల చేసినటువంటి మన మేనిఫెస్టో ఏదవుతుందో దానికి సంబంధించినటువంటి ఉదయం నుండి సాయంత్రం దాకా దాని ప్రస్తావనే తీసుకొస్తారు కానీ వారేం చేశారో ఎప్పుడూ చెప్పరు. మనం తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి దాంట్లో కూడా పరిపూర్ణమైనటువంటి నిజాన్ని చెప్పకుండా కేవలం అబద్ధాలని మాత్రమే చెప్తూ ఉంటారు. मैं उनसे पूछना चाहती हूँ, उनके घोषणा पत्र में क्या लिखा है? నేను వారిని అడగాలనుకుంటున్నాను, మీరు విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అందులో ఏముందో చెప్పండి. मैं बताती हूँ, నేను చెబుతాను, వినండి. जितनी भी स्कीमें कांग्रेस ने शुरू की
उनका नाम बदल के मोदी जी की फोटो चिपका के आपके सामने डाल दिया होगा। ఎన్ని పథకాలైతే ఏవైతే మనం ప్రవేశపెట్టామో వాటి స్థానంలో నరేంద్ర మోడీ తన ఫోటోని చిత్రీకరించి ఇదిగో ఇదొక కొత్త పథకం అని మీ ముందు ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని చేశారు. जितने बड़े प्रोजेक्ट कांग्रेस ने शुरू किए जो 10 सालों में पूरे हो गए उन पे अपनी फोटो चिपका के अपना नाम बदल के आपको बताया होगा। గతంలో మనం ప్రారంభించినటువంటి పథకాలు పరిపూర్ణమైనటువంటి వాటి మీద తన ఫోటోని వేసుకొని ఇదిగో ఇవన్నీ కూడా నేను చేశాను అని బహుశా మీకు చూపిస్తూ ఉండవచ్చు. हमारे न्याय पत्र के बारे में बोलते हैं सुबह से शाम तक, लेकिन उसको पढ़ने से डरते हैं। మిత్రులారా, మన యొక్క మేనిఫెస్టోని గురించి మనం పంపించినటువంటి ప్రజల్లో ఇచ్చినటువంటి నిబంధనావళిని గురించి వారు మాట్లాడుతూ ఉంటారు తప్ప దాన్ని చదివేటటువంటి సాహసం ధైర్యం వారు ఎప్పుడూ చెయ్యరు. क्योंकि हमारा न्याय पत्र आपकी सारी संपत्ति वापस आपके जेब में डालने का काम करता है। మనం ఇచ్చినటువంటి నిబంధనావళిలో మనం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మీ సంపద ఏదైతే ఉందో ఆ సంపద సర్వస్వాన్ని తీసుకొచ్చి మళ్ళీ మీ సొంత ఇంట్లో మీ సొంత పాకెట్లో వేసేటటువంటి ప్రయత్నం చేసే దిశగా మా నిబంధనావళి మా ఎన్నికల మేనిఫెస్టో ఉంది. हमारे न्याय पत्र में वो सारी चीजें हैं जो इनको करनी चाहिए थी 10 सालों से, लेकिन इन्होंने की नहीं। మనం ఇచ్చినటువంటి న్యాయపత్రాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉండేటటువంటివన్నీ కూడా వీరు చేసి ఉండవలసింది, కానీ వారు ఎప్పుడు దాన్ని చేసేటటువంటి సాహసాన్ని చెయ్యలేదు, దాన్ని ఎప్పుడు చెయ్యలేదు. किसानों के लिए एमएसपी को कानून बनाएंगे, आपको एमएसपी कानूनी तौर पे मिलेगा। స్నేహితులారా, కనీస మద్దతు ధర ఏదైతే ఉందో దాన్ని చట్ట పరిధిలోకి తీసుకురావడం జరుగుతుంది. తద్వారా కనీస మద్దతు ధర అనేది మీకు సంప్రదించేటటువంటి ఒక చట్టబద్ధత అవుతుంది. खेती के सारे सामानों से जीएसटी हटाई जाएगी। వ్యవసాయ ఆధారితమైనటువంటి అన్ని పంటల మీద జిఎస్టిని పరిపూర్ణంగా తొలగించడం జరుగుతుంది. आपकी कर्ज माफी के लिए एक स्थायी आयोग बनेगा। మీ రుణాలు మాఫీ చేయటం కోసం ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను మేము రూపొందిస్తూ ఉన్నాము. जैसे मनरेगा आपको 100 दिन के रोजगार का अधिकार देता है, उस तरह से शहरों में भी हम 100 दिन के रोजगार का अधिकार आपको देंगे। ఏ రకంగానైతే మన్రేగా గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల పని గ్యారెంటీని ఇస్తుందో అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా 100 రోజుల పని గ్యారెంటీని మేము ఇవ్వబోతున్నాము. श्रमिकों के लिए न्यूनतम मजदूरी 400 रुपए प्रतिदिन की करेंगे। శ్రామికుల కోసం 400 రూపాయలు ప్రతిరోజు కనీసం ఇవ్వాల్సిందిగా ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తాం. मेरी बहनों के लिए गरीब परिवार में सबसे बड़ी महिला के खाते में 8,500 रुपए हर महीने 1 लाख रुपए सालाना हम डलवाएंगे। ఇంట్లో జాబితాని రూపొందించిన తర్వాత ఆ ఇంట్లో ఉండేటటువంటి ఆ కుటుంబ పెద్ద మహిళ ఎవరైతే ఉంటారో ఆ మహిళ బ్యాంక్ అకౌంట్ లో సంవత్సరానికి 1,00,000 రూపాయలను మేము వేయటం జరుగుతుంది. जो 30 लाख सरकारी पद खाली है उनको भरेंगे। जो सरकारी रोजगार खाली है 30 लाख उनको भरेंगे। सरकार नहीं समझा मैडम, मैं इंग्लिश में बोलूं? కేంద్రంలో ఖాళీగా ఉన్నటువంటి 30 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిపూర్ణంగా భర్తీ చేస్తాం. గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయవలసింది. युवाओं के लिए 5,000 करोड़ का फंड बनेगा, ताकि अगर आप अपना बिजनेस स्टार्ट करना चाहते हैं या एक छोटा कारोबार बनाना चाहते हैं, आपको सुविधा मिलेगी। మీరు చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నప్పుడు మీకు పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ప్రభుత్వం మీకు అందజేస్తుంది. जो स्नातक पास युवा हैं उनके लिए पहली नौकरी पक्की, सालाना 1 लाख रुपए की आमदनी हम गारंटी देते हैं। స్నేహితులారా, ఎవరైతే డిగ్రీ పూర్తి చేస్తారో పహలీ నౌకరీ పక్కి, మొదటి ఉద్యోగం పక్కా అనేటటువంటి పథకంలో భాగంగా వారికి సంవత్సర కాలం పాటు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. అందులో తక్కువలో తక్కువ 1,00,000 రూపాయలు అతను సంపాదించుకోవడానికి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. ये हमारी गारंटी है। इस चुनाव में आपने खुद अपने प्रदेश में देखा है कि जब हमारी सरकार आई
तो आते ही आपकी गारंटी को पूरी करने का काम किया। స్నేహితులారా, మేమేదైతే గ్యారెంటీ ఇస్తామో దాన్ని పక్కా పరిపూర్ణం చేస్తామనే విషయం మీకు తెలుసు. ఎలా అంటే మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో మేమిచ్చినటువంటి ప్రతి హామీని పరిపూర్ణంగా నెరవేర్చడం జరిగింది. आपने आरआरआर पिक्चर देखी? देखी? చూసారా? आपने आरआरआर पिक्चर देखी? మీరు అలాల పిక్చర్ చూసారా? చూసిన వాళ్ళు చెయ్యొద్దండి. पूरी दुनिया में मशहूर हुई। మొత్తం మొత్తం ప్రపంచం అంతా కూడా చాలా ఫెమిలియర్ పిక్చర్, చాలా ఫేమస్ సినిమా అది. तो मोदी जी और उनके मंत्रियों को नाटू नाटू करने दो। మోడీ గారిని వారి మంత్రులందరినీ కూడా ఆ సినిమాలో లానే చేసుకున్నారు. आपके पास रेवंत रेड्डी जी है आरआर और राहुल